దేవుని బిడ్డ, అన్నీ మనకు వ్యతిరేకంగానే జరుగుతున్నదే. సమస్యలు వరదలాగా మనల్ని ముంచేస్తున్నదే. మన పరిస్థితులు ఏమవునో అని బాధపడుతున్నారా? ఈ శక్తివంతమైన దేవుని వాగ్దానాన్ని గుర్తుంచుకోండి. యేషయ్య ప్రవక్త గ్రంథం 59వ అధ్యాయం 19వ వాక్యం. శత్రువు వరద వలె వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతనికి విరోధముగా పతాకమును ఎత్తును. శత్రువు మీకు విరోధంగా వరద వలె వచ్చినా వాడు గెలవడండి. ఎందుకంటే దేవుని ఆత్మ మీ కొరకే లేచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకే లేచి ఉన్నాడు. మీకు జయమును ఇవ్వడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి. మీరు ఒంటరిగా లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోవద్దండి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి అనేక మందికి ముందు జీవంగల సాక్ష్యంగా నిలుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. మీ కృపా కనికరముతో మీ బిడ్డలను కూడా నింపండి, సాయం చేయండి, దీవించండి నాయన. వీళ్ళకు విరోధంగా వచ్చే ఆయుధం వరుదులకు పోవునుగాక. నా రాజా, వీళ్ళ అధైర్యాన్ని నిర్మూలించండి, వీళ్ళ పోరాటములను నిర్మూలించండి, వీళ్ళ అసమాధానతలను నిర్మూలించండి, వీళ్ళని బలపరచండి, వీళ్ళ యొక్క వ్యాధులను గుణపరచండి. నా దేవా, వీళ్ళ ఓటమిని జయముగా మార్చి ఇవ్వండి. ఇప్పుడే వీళ్ళ భవిష్యత్తులను ఆశీర్వదించండి, వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ రక్తపు కోటలో వీళ్ళని దాచుకోండి నాయన. మహిమ ఘనత స్తుతి మీకే, యేసయ్య నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.